మీ పక్కింటి రామయ్య కొత్త BMW కారు కొన్నాడు. మీకు ఏమనిపిస్తుంది? నాక్కూడా అలాంటి కారు కావాలి అని కాదా? ఆ కారు కొనడానికి మీరు లోన్ తీసుకుంటారు. ఈఎంఐ కట్టడానికి రాత్రి పగలు పడి పనిచేస్తారు. కానీ సంతోషముందా? లేదు. మన తెలుగువారిలో ఇది చాలా కామన్. పక్కింటివారి పిల్లల పెళ్లిలో 500 మంది కన్నా తక్కువైతే మనం 600 మందిని పిలవాలి. వారికి 10 లక్షలు ఖర్చయితే మనం 15 లక్షలు ఖర్చు చేయాలి. అప్పులు చేసినా పర్వాలేదు, ఇతరుల కళ్లలో గొప్పగా కనిపించాలి అనే ఈ పోటీ మన జీవితాల్ని నాశనం చేస్తోంది. కానీ మోర్గాన్ హౌసెల్ తన ప్రసిద్ధ పుస్తకం ద సైకాలజీ ఆఫ్ మనీలో చెప్పిన సత్యం వింటే మీకు షాక్ అవుతుంది. మోర్గాన్ హౌసెల్ యువకుడిగా ఒక హోటల్లో వ్యాలెట్ పార్కింగ్ చేసేవాడు. రోజూ ఫెరారీ, ల్యాంబోర్గినీ, మెర్సిడెస్ వంటి కోట్ల విలువైన కార్లు పార్క్ చేసేవాడు. అప్పుడు అతనికి ఒక కల, నేను కూడా అలాంటి కారు నడపాలి, అప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు అని. కానీ ఆ కార్లు పార్క్ చేస్తూ అతను గమనించాడు. అతను ఆ కార్లను మాత్రమే చూశాడు, ఆ కార్లను నడిపిన వారిని ఎప్పుడూ గమనించలేదు. ఇదే మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్, కారులో కూర్చున్న వ్యక్తి యొక్క విరుద్ధం. మనం ఖరీదైన కారు కొని నడుపుతున్నప్పుడు అబ్బా, జనం నన్ను చూసి ఎంత గౌరవిస్తారు అని అనుకుంటాం. కానీ నిజమేంటంటే జనం మనల్ని చూడడం లేదు, వారు ఆ కారును మాత్రమే చూస్తారు. మరియు నాకు అలాంటి కారుంటే ఎంత బావుండు అని తమ గురించి తాము ఆలోచిస్తారు. మనమక్కడ అదృశ్యమైపోతాం. మన తెలుగు కల్చర్లో చూడండి, నవీన్ కొత్త ఐఫోన్ 16 Pro Max కొన్నాడు, మనం కూడా కొనాలి. రమేష్ డైమండ్ రింగ్ వేసుకున్నాడు, మనం కూడా వేసుకోవాలి. వారి పిల్లలు 5 స్టార్ హోటల్లో పెళ్లి చేసుకున్నారు, మనం కూడా అలాగే చేయాలి. మనం అనుకుంటాం ఈ వస్తువుల వల్ల జనం నన్ను గౌరవిస్తారు అని. కానీ నిజం, జనం మన వస్తువులను గౌరవిస్తారు, మనల్ని కాదు. వారు ఆ వస్తువులను చూసి తమ గురించి ఆలోచిస్తారు, మన గురించి కాదు. మనం గౌరవం పొందాలని కొనే వస్తువులు వాస్తవానికి మనపై నుంచి దృష్టిని తప్పిస్తాయి. రిచ్ మరియు వెల్దీ, ఈ 2 పదాల మధ్య తేడా తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది. రిచ్ అంటే ఏమిటి? ఎక్కువ సంపాదన, ఖరీదైన కార్లు, బంగళాలు, బ్రాండెడ్ బట్టలు, బయటికి కనిపించేది. ఉదాహరణకు క్రికెటర్లు, సినిమా హీరోలు, వారికి కోట్లు సంపాదన, కానీ అంతా ఖర్చు చేస్తారు. వెల్దీ అంటే ఏమిటి? బ్యాంక్లో, ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న డబ్బు, ఖర్చు చేయని డబ్బు, బయటికి కనిపించనిది. ఉదాహరణకు మీ పక్కింటి అమ్మ చిన్న కారులో వెళ్తుంది, కానీ బ్యాంక్లో 2 కోట్లున్నాయి. హౌసెల్ చెప్పినట్లు వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. సంపద అంటే మీరు ఖర్చు చేయని డబ్బు, మీరు కొనని కారు, మీరు వేసుకొని వజ్రాల ఆభరణం, మీరు చెయ్యని లగ్జరీ పెళ్లి. మన తెలుగువారిలో చాలామంది రిచ్గా కనిపించడానికి తమ వెల్దీ అయ్యే అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడని అనుకోండి. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు కొత్త కారు కొనడానికి లోన్ తీసుకుంటాడు. ఈఎంఐ నెలకి 30,000, హ్యాండ్లో ఏమీ మిగలదు. కానీ పక్కింటి వారికి అబ్బా, గొప్ప వ్యక్తి అని కనిపిస్తాడు. వెల్దీ మైండ్ సెట్ ఉన్నవాడు పాత కారునే కొనసాగిస్తాడు, నెలకి 30,000 రూపాయలు సేవ్ చేస్తాడు. 10 సంవత్సరాల్లో 40+ లక్షలవుతాయి. బయటకి సాధారణంగా కనిపిస్తాడు, కానీ లోపల ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అసలు ట్రాప్ ఇక్కడే ఉంది. మనం ధనవంతులుగా కనిపించడానికి ఖర్చు చేస్తే మనం నిజంగా సంపన్నులయ్యే అవకాశాన్ని కోల్పోతున్నాం. పక్కింటి వారికి కనిపించాలనే ఆశ మన భవిష్యత్తును తినేస్తోంది. హౌసెల్ చెప్పిన అత్యంత శక్తివంతమైన సత్యం ఇది. మనీస్ గ్రేటెస్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ టు గివ్ యూ కంట్రోల్ ఓవర్ యువర్ టైం. డబ్బు యొక్క అత్యధిక విలువ మీ సమయంపై మీకు నియంత్రణ ఇవ్వగల సామర్థ్యం. డబ్బు ఉపయోగం ఫెరారీ కొనడానికి కాదు, జనాన్ని ఇంప్రెస్ చేయడానికి కాదు. డబ్బు ఉపయోగం ఫ్రీడమ్ కొనడానికి, మీకు నచ్చినట్లు బ్రతకడానికి. ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఉదయం లేవగానే బాస్ కాల్ రావడం భయం లేకుండా ఉండడం, ఇష్టం లేని ఉద్యోగం చేయడం బదులు మీకు నచ్చిన పని చేయగలగడం, పిల్లలతో సమయం గడపగలగడం, అనారోగ్య సమయాల్లో ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండడం, ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి అనే టెన్షన్ లేకుండా నిద్రపోవడం. ఒక ఉదాహరణ చూద్దాం. రాజు అనే వ్యక్తికి రిచ్ మైండ్ సెట్ ఉంది. 15 లక్షల కారు లోన్తో కొన్నాడు. నెలకి 25,000 ఈఎంఐ. వీకెండ్స్లో కూడా ఆఫీస్కి వెళ్ళాలి లోన్ కట్టడానికి. కుటుంబంతో సమయం లేదు. రాత్రి పడుకోగానే ఈఎంఐ 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 అని టెన్షన్. కృష్ణ అనే వ్యక్తికి వెల్దీ మైండ్ సెట్ ఉంది. 5 లక్షల సెకండ్ హ్యాండ్ కారు క్యాష్తో కొన్నాడు. ఈఎంఐ లేదు. వీకెండ్స్లో కుటుంబంతో కలిసి గడుపుతాడు. నెలకి 25,000 రూపాయలు ఎస్ఐపిలో పెడుతున్నాడు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? రాజు కార్ విలువ 3 లక్షలు, కానీ బ్యాంక్లో డబ్బు లేదు. కృష్ణ కార్ విలువ 2 లక్షలు, కానీ బ్యాంక్లో 35+ లక్షలు. ఎవరికి నిజమైన స్వేచ్ఛ ఉంది? కృష్ణకు. అతనికి ఎవరి అనుమతి అడగకుండా తన జీవితాన్ని గడపగలిగే శక్తి ఉంది. డబ్బుతో కొనదగిన అతి గొప్ప విషయం టైం ఫ్రీడమ్.
మీ జీవితం మీ చేతిలో ఉండడం. పక్కింటివారికి కనిపించే కారు కాదు, మీకు కావాల్సిన జీవితం. మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కొనే ప్రతి వస్తువు మీ స్వేచ్ఛను కొనే అవకాశాన్ని దొంగిలిస్తోంది. పక్కింటివారు మీ గురించి ఏమనుకుంటారో అనేదానికి మీరు బానిసవుతున్నారు. మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. మీ మానసిక ప్రశాంతతను పాడు చేసుకుంటున్నారు. గుర్తుంచుకోండి, పక్కింటివారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడరు, మీ కారు చూస్తారు. పక్కింటివారు మీ ఈఎంఐ ఒత్తిడి అనుభవించరు, మీరు మాత్రమే అనుభవిస్తారు. పక్కింటివారు మీ టెన్షన్ చూడరు, మీ స్మైల్ చూస్తారు. ఆపండి ఈ పనికిమాలిన పోటీని. మీకు కావాల్సింది ఇతరుల కళ్లలో గొప్పగా కనిపించడమా, లేక రాత్రి ప్రశాంతంగా టెన్షన్ లేకుండా నిద్రపోవడమా? మీకు కావాల్సింది ఫెరారీ కొని రోజూ లోన్ కట్టడానికి బానిసవుతారా, లేక సాధారణ కారులో వెళ్లి మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేస్తారా? నిజమైన సంపద బయటికి కనిపించదు. అది మీ మనశ్శాంతిలో, మీ స్వేచ్ఛలో, మీ నిద్రలో దాగి ఉంటుంది. మోర్గాన్ హౌసెల్ చివరగా చెప్పినట్లు, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ఈజ్ ద ఎబిలిటీ టు వేకప్ ఎవ్రీ మార్నింగ్ అండ్ సే, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టుడే. సంపద యొక్క అత్యున్నత రూపం ప్రతిరోజు ఉదయం లేచి నేను కోరుకున్నది చేయగలను అని చెప్పగలిగే సామర్థ్యం. ఇప్పటినుంచి మీ డబ్బును ఇతరుల కళ్లకు కాదు, మీ స్వేచ్ఛకు ఖర్చు పెట్టండి. పక్కింటివారిని ఇంప్రెస్ చేయడం మానేయండి. మీ భవిష్యత్తును నిర్మించుకోవడం ప్రారంభించండి.